హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెకలా. సో మొత్తానికి 5th వీక్ నామినేషన్ లో ఎవరున్నారు ఏంటి, అసలు 100% 5th వీక్ లో వీళ్ళే నామినేట్ అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7 నామినేషన్ లోకి వచ్చారు. అండ్ రాము రాథోడ్ బిగ్ షాక్ అయితే ఒకటి ఇచ్చాడు. ఆ బిగ్ షాక్ అంటే కెప్టెన్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ షాక్లు అయితే ఇస్తూ ఉంటారు. బిగ్ బాస్ వాళ్ళకు స్పెషల్ పవర్స్ ఇస్తూ ఉంటారు. ఈసారి మరి ఏ స్పెషల్ పవర్ ఇచ్చారు, రాము ఎవరిని షాక్ గురి చేశాడు అనేది అయితే క్లియర్ గా మాట్లాడదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి అబ్బా ప్లీజ్. ఇంకా లైక్ కొట్టి వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ వచ్చింది కదా, అది కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా ఏమి లేదు, పెద్ద పుష్ చేస్తుంది మన ఛానల్, కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకా అంతకుమించి ఏం లేదు. సో మొత్తానికి ఆల్రెడీ అసలు నామినేషన్ ప్రాసెస్ ఏంటి, నామినేషన్ బిగ్ బాస్ ఏం చెప్పాడు, బిగ్ బాస్ అందరినీ నామినేషన్ లో పెట్టాడు. ఫ్లోరా డైరెక్ట్ నామినేషన్ లో ఉంది, ఫ్లోరా గారు అండ్ రాము రాథోడ్ కెప్టెన్ గా. వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేట్ అయ్యారు అని చెప్పేసి క్లియర్ గా చెప్పాం. మనం ముందు వీడియోలో కూడా అదే చెప్పాను. సో అందరూ బెడ్ మీద ఉండడం జరుగుతుంది. పెద్ద బెడ్ వేసి గార్డెన్ ఏరియాలో అందరూ దాని మీద ఉండాలి. ఎక్కువసేపు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్యూనిటీ టాస్క్ అనమాట, హ్యూమినిటీ అనుకుంటున్నారు, ఇమ్యూనిటీ టాస్క్ అయితే ఇస్తారు. సో వీళ్ళు ఎవరైతే దాని మీద ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు సేవ్ అవుతారు, కింద పడ్డ వాళ్ళు నామినేట్ అవుతారు. ఇది క్లియర్ అనమాట టాస్క్ లో. ఇది పెద్ద రచ్చ జరగడానికి అండ్ గ్రూప్ గేమ్ ఆడడానికి ఎవరికి ఎంత సపోర్ట్ ఉన్నది అనేది అందరికి క్లియర్ గా అర్థం అవడానికి ఇచ్చారు. అండ్ ప్రోమోలో కూడా మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మొత్తానికి ఎవరు సేవ్ అయ్యారు, ఎవరు నామినేషన్ లోకి వచ్చారు అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 7 వచ్చారు అని చెప్పాం కదా. అందులో ఫ్లోరా గారు డైరెక్ట్ గా నామినేట్ అయ్యారు. ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా ఈమె డైరెక్ట్ గా నామినేట్ చేశారు. బిగ్ బాస్ పెద్ద స్కెచ్ చేశారు అనమాట. సో తర్వాత సంజన గారు నామినేషన్ లోకి వచ్చారు. అండ్ ప్రోమోలో చూసుకున్నట్టుగా రీతుని కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి టార్గెట్ చేసినట్టుగా డైరెక్ట్ గా రీతును అంటే అరే నేనేం చేశాను అన్నప్పుడు డైరెక్ట్ గా సంజన గారికి షిఫ్ట్ అయిపోతారు అనమాట. సో సంజన గారిని తీసుకొచ్చి ముగ్గురు కట్టుకొని తీసుకొచ్చి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్, భరణి గారు ఈ ముగ్గురు తీసుకొచ్చి కింద వేస్తారు. సో ఈమె డైరెక్ట్ గా నామినేట్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం డెమోన్ పవన్ ఉన్నాడు కదా, డెమోన్ పవన్ కూడా నామినేషన్ లోకి వచ్చాడు. అండ్ డెమోన్ పవన్ కి షాక్ ఇచ్చింది ఫ్లోరా గారు. నాకు తెలిసినంత వరకు భరణి, డెమోన్ పవన్ వీళ్ళిద్దరు ఒకేసారి కింద పడ్డారు. అండ్ భరణి చెప్పింది ఏంటంటే డెమోన్ పవన్ కాలు కింద పెట్టాడు, నీ కింద ఉన్నాక నేను కింద పడ్డాను అని చెప్తాడు. బట్ నాకెందుకో అది కరెక్ట్ కాదేమో అనిపించింది. దాన్ని డైరెక్ట్ గా ఫ్లోరా చేతికి ఇవ్వడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. అండ్ ఫ్లోరా డైరెక్ట్ గా ఇద్దరిట్లలో ఎవరు నామినేట్ అవ్వాలి అని అంటే డైరెక్ట్ గా డెమోన్ పవన్ నామినేట్ అవుతాడు అని చెప్పేసి ఫ్లోరా చెప్తాడు అనమాట. సో అలా డెమోన్ పవన్ వచ్చేస్తాడు. ఆయన నేను కాల్ తీసుకుంటాను, నేను అడుగుతాను, నేను ఖచ్చితంగా దాని మీద పోరాడతాను అన్నట్టుగా మనోడు చెప్పిన బిగ్ బాస్ ఒకసారి ఎవరికైతే ఛాన్స్ ఇచ్చారో వాళ్ళు చెప్పారు అంటే డైరెక్ట్ గా నామినేట్ అవుతాడు అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి గారిని కూడా అంటే సంజన గారిది ఫస్ట్ చూపించారు, తర్వాత సుమన్ శెట్టి గారు బ్లూ షర్ట్ వేసుకొని బ్లూ జీన్స్ వేసుకున్నా అన్నారు కదా. ఆయన మనోడిని చాలా భీకరంగా ట్రై చేశాడు, అయినా కూడా మనోడిని కింద వేయడం వల్ల నామినేట్ అయితే అయ్యాడు అనమాట. సో తర్వాత దివ్యాను కూడా నామినేషన్ లోకి తీసుకొచ్చారు. దివ్యాను అసలు రీజన్ ఏమన్నా, దివ్యాను ఆల్మోస్ట్ అందరూ టార్గెట్ చేయడం అని కాదు, ఇక్కడ ఒక గ్రూప్ గేమ్ అయితే డిస్కషన్ అయింది అనమాట. సో నన్ను టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. అంటే నేనేం తప్పు చేశాను అని చెప్పేసి శ్రీజాని అడుగుతుంటే ఇక్కడ తప్పు ఒప్పులని అండ్ ఇమాన్యుయల్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరు కాల్ తీసుకుంటారు. అంటే ఇమాన్యుయల్ ని అడుగుతూ ఉంటారు నేనేం తప్పు చేశాను, అలానే ఏం లేదమ్మా, తప్పు అని ఏం లేదు, ఎవరో ఒకరు తీయాలి కాబట్టి తీస్తున్నాము అంటే దానికి ఇలా గ్రూప్ గేమ్లు ఆడతారు, మీకు నచ్చిన వాళ్ళని చేస్తారు, ఇక్కడనే తెలిసిపోతుంది ఎవరు గ్రూప్ గేమ్ ఆడతారు, ఎవరు బంధుత్వాలు చూస్తున్నారు, బాండింగ్స్ మిస్ అవుతాయి అని చెప్పేసి ఎవరు కాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి డిఫైన్ చేసుకుంటది. మన దివ్య గట్టిగానే అడుగుతారు. అయినా అక్కడ ఏమంటారంటే బంధుత్వాలు ఇవన్నీ బాండింగ్ లో గురించి మాట్లాడద్దు, దమ్ము గురించి ఎవరికి దమ్ముంది ఎవరు నిజాయితీగా మాట్లాడద్దు, అసలు ఇలాంటి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటే బాండింగ్లు మిస్ అవుతాయి. ఎవరు నువ్వు అంటే నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో, నేను నిన్నలే కదా అంటే అవును మరి ఇప్పుడు బాండింగ్ లో గురించి మాట్లాడుతున్నావు, ఇప్పుడు నువ్వు లాగుతూ ఉంటే మరి భరణి గారు రాలేదు అంటే మరి మీ ఇద్దరు బాండింగ్ వల్లనే భరణి గారు రాలేదా, భరణన్న రాలేదు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఆమె దగ్గర ఆన్సర్ ఉండదు. వీళ్ళిద్దరు కొంచెం క్లోజ్ కాబట్టి కదా అందరికీ తెలుసు వాళ్ళిద్దరు క్లోజ్ ఉన్నారని చెప్పేసి అందరికీ పడట్లేదు. అండ్ తనుజానే ఎగ్నెస్ట్ అయిపోతుంది అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది.
అయినా కూడా శ్రీజ గట్టిగానే ఇస్తుంది. ఇక్కడ గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారు ఏంటి అవన్నీ కాదు, దాని గురించి కాదు, తీసేయాలి తీసేస్తున్నాం అంతే. సో అది దమ్ము చూపించినట్టుగానే గట్టిగానే మాట్లాడింది అనమాట. సో తర్వాత వచ్చేసరికి రీతు ఉంది. సో రీతును కూడా ఆల్మోస్ట్ ఇదే పాయింట్ అని ఏం లేదు, రీతు మీద చాలా మందికి అది ఉంది. అంటే డెమోన్ పవన్ ఈయన రీతు వీళ్ళిద్దరిది ఇష్యూ కాదు, వీళ్ళిద్దరు పులిహోర ఏదైతే ఉందో అది కొంతమందికి నచ్చట్లేదు, దాన్ని టార్గెట్ చేశారు. అండ్ కళ్యాణ్ కూడా ముందు నుంచి కూడా మొన్న ఏదైతే కెప్టెన్సీ టాస్క్ లో నుంచి అవుట్ చేయమని చెప్పిన ఆ టాపిక్ ఏది ఉందో దాని మీద పెట్టుకొని ఆల్మోస్ట్ అందరు కలిసి ఈమెను కూడా నెట్టేస్తారు. అండ్ ఇంకొకరు ఎవరు అంటే భరణి గారు కూడా నామినేషన్ లోకి వచ్చారు. సో భరణి గారు కూడా ఆల్మోస్ట్ భరణి గారిని కూడా నెట్టేస్తారు. భరణి గారు కింద పడ్డడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో భరణి గారిని కూడా నామినేషన్ లోకి తీసుకొస్తారు. సో ఫ్లోరా డైరెక్ట్ నామినేషన్, ఫ్లోరా, సంజన, రీతు, డెమోన్ పవన్, మన దివ్య, సుమన్ శెట్టి అండ్ భరణి. సో ఈ 7 నామినేషన్ లోకి వస్తారు. ఇది ఇక్కడి వరకు బానే ఉంది కదా. మరి ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ఏంది తనుజ ఎందుకు నామినేషన్ లోకి వచ్చింది, మరి భరణి గారు ఎందుకు నామినేషన్ లేరు, ఏకంగా 8 మందా 7 మందా అనే చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా, దానికి క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ పవర్, కెప్టెన్ గా స్పెషల్ పవర్ ఇస్తారు. ఆ స్పెషల్ పవర్ వల్ల తనుజ నామినేషన్ లోకి వస్తుంది. అండ్ తనుజ నామినేషన్ లోకి ఎందుకు వస్తుంది అంటే నామినేషన్ లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేసి, సేవింగ్ లో అంటే ఇమ్యూనిటీ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇమ్యూనిటీ వల్ల సేవ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ నుంచి ఒకరిని స్వాప్ చేయాలన్నమాట. సో అలా స్వాప్ చేసిన ఎవరిని, భరణి గారిని స్వాప్ చేసి తనుజని అంటే నామినేషన్ నుంచి సేఫ్ జోన్ లోకి భరణిని తీసుకొచ్చి సేఫ్ జోన్ లో ఉన్న తనుజని తీసుకెళ్లి నామినేషన్ లో పెడతాం. సో ఇలా ఓవరాల్ గా ఫ్లోరా, సంజన, రీతు, దివ్య, మన పవన్, దివ్య, సుమన్ అండ్ తనుజ. సో ఈ 7 నామినేషన్ లోకి వస్తారు. సో ఇక్కడ సేవ్ అయింది ఎవరు, ఇమ్యూనిటీ టాస్క్ లో విన్ అయింది ఎవరు, శ్రీజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ. ఈ 4 విన్ అయ్యారు. ఇక్కడ స్వాప్ అవడం వల్ల ఇక్కడ భరణి సేవ్ అయ్యాడు అండ్ తనుజ నామినేషన్ లోకి వచ్చింది. ఓవరాల్ గా రాముకి ఇచ్చిన పవర్ అండ్ రాము షాక్ ఇచ్చాడు. అంటే శ్రీజాని చేయొచ్చు, అంటే ఆయనకంత ర్యాపో లేదు కదా, కొంచెం మన ఏమంటారు కామన్ మ్యాన్ కేటగిరీ ఆ విధంగా చేయొచ్చు. కళ్యాణ్కి ఆల్రెడీ మొన్న సిచ్యువేషన్స్ ఉందిగా చేయరు, గోల్డ్ స్టార్ ఉన్న ఇమాన్యుయల్ ఆయన చేయరు. సో ఇక్కడ ఏంటంటే తనుజ కాకుండా శ్రీజాని స్వాప్ చేస్తారు అనుకుంటారు. బట్ భరణిని సేవ్ చేయడం అనేది కామన్, ఎందుకంటే మనల్ని కెప్టెన్ చేశాడు కాబట్టి భరణి మీద. సో ఖచ్చితంగా రాముకి కట్టసి ఉండొచ్చు, దానివల్ల సేవ్ చేస్తాడు. అండ్ ఇక్కడ శ్రీజాని నామినేట్ చేయడం అనేది కొంచెం షాకింగ్ గా ఉంటది అనమాట. సో అంతకుమించి ఏం లేదు. ఓవరాల్ గా మీరు ఈ వారం ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అండ్ ఈ వారం మీ సపోర్ట్ ఎవరికి ఉంది అనేది కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో మీరు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఎవరు అనేది కామెంట్ చేయండి. అండ్ ఈసారి ఎవరు ఉండబోతున్నారు అండ్ తనుజ ఖచ్చితంగా నామినేషన్లకు రావడం ప్లస్ పాయింట్ అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. ఎందుకంటే అది బెటర్, ఎందుకంటే నామినేషన్లు లేకుండా సడన్ గా నామినేషన్లకు వస్తే జనాల్ని కొంచెం గ్రాఫ్ చేయడం కష్టమైతుంది కాబట్టి మాక్సిమం ఎవరైనా నామినేషన్లకు వస్తూ పోతూ ఉంటేనే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మొత్తానికి రాము, శ్రీజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, భరణి వీళ్ళు 5 సేవ్ అయ్యారు. మిగతా వాళ్ళు అందరూ నామినేషన్ లో ఉన్నారన్నమాట. సో మొత్తానికి 5th వీక్ మరి డబుల్ ధమాకా ఉండబోతుందా, ఈసారి కూడా మళ్ళీ కామనరే వెళ్ళిపోబోతున్నారా అనేది అయితే మీ చేతిలో ఉంది. మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేసుకోండి. ఇంక ఇప్పటి నుంచి డిలే చేయకుండా కొంచెం గట్టిగా ఉంటది, ఆట కూడా గట్టిగా ఉంటది అండ్ గ్రాండ్ లాంచ్ 2.0 కూడా ఉంటది కాబట్టి అది మనసులో పెట్టుకుని ఆలోచించండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ గుడ్ లక్.